జడా శ్రావణ్ ఈయన ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను ఫాలో అయ్యే వారికి ఈయన సుపరిచితుడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు వరకు వైసీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. రాజధాని అమరావతి, ఇతర అంశాలపై న్యాయపరంగానూ పోరాటం చేశారు. వృత్తిపరంగా న్యాయవాది కావడంతో న్యాయపరంగా ఆయనకు అపారమైన మేధస్సు ఉంది. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే, వైసీపీ హయాంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఈయన జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై టీడీపీ అనుకూల మీడియాలో నిర్వహించే న్యూస్ డిబేట్లలో పాల్గొనేవారు. అప్పట్లో వైసీపీకి వ్యతిరేకంగా డిబేట్ చేసేవారు. అయితే సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన స్టాండ్ మార్చారు. కూటమికి వ్యతిరేకంగా ఆయన గళం వినిపించడం మొదలుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జడా శ్రావణ్ నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా దక్కలేదు ఆయనకి. అమరావతి ప్రాంత సమస్యలపై న్యాయపరంగా పోరాడిన ఆయనకు మంగళగిరిలో కేవలం 416 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకి ఆ నియోజకవర్గంలో పడిన ఓట్లు ఎన్ని అంటే 890 ఓట్లు. ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా, జగన్ సొంత ఛానల్ అయిన సాక్షిలో జడా శ్రావణ్ కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే డిబేట్లలో ఆయన పాల్గొంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్కు ఆయన ఒక సవాల్ విసిరారు. ఎన్నికల ముందు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు 32,000 మంది మహిళల మిస్సింగ్లపై జడా శ్రావణ్ ఇప్పుడు ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు. గతంలో 32,000 మంది మహిళలను వాలంటీర్ల ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అంటూ జడా శ్రావణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో క్లిప్పులను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చివేత అంశాన్ని కూడా జడా శ్రావణ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసిన అంశాన్ని కూడా ఈ విధంగా జడా శ్రావణ్ తప్పుపడుతున్నారు. పార్టీ ఆఫీసులు కూల్చడానిక ప్రజలు మీకు అధికారం ఇచ్చారు? టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి అనుమతి ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. నేను ఇంతకు ముందు కూడా గత ప్రెస్ మీట్లో చెప్పాను. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 32,000 మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఇష్టం వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు, వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు, వ్యభిచార కూపంలోకి వాళ్ళందరినీ తీసుకువెళ్ళబడ్డారు. దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్. అదేదో 4 గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది. అండ్ ఏ అమ్మాయిలు, ఎక్కడెక్కడ అమ్మాయిలు, ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది. మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను. ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వినతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి, సిఏ గారు ఎక్కడున్న అమ్మాయి అర్జెంటుగా తీసుకురాండి అని చెప్తే కుదరదు. అది కుదరదు, మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మంది అమ్మాయిలు, 32,000 మంది అమ్మాయిలు సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి. ఏ రోజున అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు, ఎక్కడ ఉన్నారు, గంటకి, రోజుకి, గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి. 30,000 మంది అమ్మాయిలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్. I am requesting Honorable Chief Minister, Honorable Deputy Chief Minister, Honorable Home Minister, 30,000 మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే, మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఇస్ ఇట్ కాల్డ్? దాన్ని ఏమంటాము? అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా? యాక్సెప్ట్, నేను ఆరోపణ మాత్రమే చేశాను, అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా? మీరు చెప్పండి. చెప్పి మీరు క్షమాపణ చెప్పండి. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి.